అందరికీ నమస్కారం. వికారాబాద్ జిల్లాలో గతం కొన్ని నెలల నుంచి ఎక్కువ శాతంలో సూసైడల్ డెత్ రిపోర్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మనము ఈ వర్షం చూస్తే ఆగస్ట్ నెల వరకు 87 సూసైడ్స్ జరిగింది. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే మొత్తం ఇయర్లో 95% సూసైడ్ చేశారు. బట్ ఈ మంత్ ఇప్పుడు ఇంకా 4 మంత్స్ ఉన్నాయి, 4 నెలలు ఉన్నాయి ఇయర్కి. అప్పుడు కూడా 87% సూసైడ్ కమిట్ చేశారు. దానికి రకరకాలు మనము రీజన్స్ అనలైజ్ చేస్తే రకరకాలు రీజన్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ ఇష్యూస్తో డిప్రెస్ అయ్యి 13% ఇప్పటివరకు సూసైడ్ కమిట్ చేశారు. 28 మ్యాక్సిమం నెంబర్స్ ఫ్యామిలీ ఇష్యూస్, మ్యాట్రిమోనల్ ఇష్యూస్తో డిప్రెస్ అయ్యి సూసైడ్ కమిట్ చేశారు. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ డ్రంకన్నెస్. ఇవి అన్ని ఇష్యూస్ సంబంధించి వాళ్ళు చాలా ఈజీగా వాళ్ళు లైఫ్ సాక్రిఫైస్ చేస్తున్నారు. మన మనుష్య జీవన్ చాలా ఇయర్స్ తర్వాత చాలా కష్టపడి మన అందరికీ వస్తుంది. బట్ అప్పుడు కూడా చిన్న చిన్న విషయాలు, ఇష్యూస్, టెన్షన్స్తోని చాలామంది యూత్ పిల్లలు కూడా యంగ్ ఏజ్లో సూసైడ్ అటెంప్ట్ చేసి సూసైడ్ కమిట్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మనము ఆగస్ట్ నెలలో చూస్తే ఇప్పటి వరకు 10 మంది వేరే వేరే పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సూసైడ్ కమిట్ చేశారు. ఇలాంటి ఎక్కువ శాతంలో సూసైడల్ డెత్స్, సూసైడల్ టెండెన్సీ మనకి పోలీస్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ పరంగా కనపడుతుంది. అందుకే వికారాబాద్ ప్రజలకి, యూత్ పిల్లలకి ఎక్కువ ఎంకరేజ్మెంట్, ఎక్కువ వాళ్ళ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, వాళ్ళ లైఫ్కి సీరియస్గా తీసుకోవడం అండ్ చిన్న చిన్న ఇష్యూస్లో డిప్రెస్ అయ్యి దే షుడ్ నాట్ కమిట్ సూసైడ్ ఈ మెసేజ్ ఇవ్వడానికి ఈరోజు ఎస్పీ వికారాబాద్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ ఇదే అడ్వైస్ ఉంది. మీ జీవితం చాలా ముఖ్యం. మీ జీవితం ఉంటేనే మీరు ఏదో ఒక పని చేయొచ్చు, ఏదో ఒక సమస్యలకి సాల్వ్ చేయొచ్చు. ఏదో ఒక సమస్య మన జీవితం కంటే ఎక్కువ ఉండదు. कोई भी समस्या हमारी लाइफ से, हमारे जीवन से बढ़कर नहीं है. మనము లైఫ్ ఉంటేనే, జీవితం ఉంటేనే, హెల్దీ కండిషన్ ఉంటేనే ఏదో ఒక సమస్య మన ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పేసి, మన ఫ్రెండ్స్కి చెప్పేసి, కౌన్సిలింగ్ తీసుకొని సమస్యకి ఓవర్కమ్ చేయొచ్చు. కానీ మాత్రమే ఆ సమస్యలకి, ఆ ఇష్యూకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, మీకు మ్యాట్రిమోనల్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే వేరే ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. బట్ మీ వరకు మీరు లిమిట్ చేస్తే వేరే వాళ్ళకి షేర్ చేయలేకపోతున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పలేకపోతున్నారు. మన డిపార్ట్మెంట్లోనే మనము చూసాము ఒకరిద్దరికి, వాళ్ళు టెన్షన్లో ఉన్నప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు దే డిడ్ నాట్ కన్సల్ట్ దేర్ సీనియర్స్, దే డిడ్ నాట్ టెల్ దేర్ పేరెంట్స్. వాళ్ళు పేరెంట్స్కి చెప్పలేదు, సీనియర్స్కి చెప్పలేదు, ఫ్రెండ్స్కి చెప్పలేదు. వాళ్ళు లోపలే టెన్షన్ పడి ఆ సమస్యలకి చాలా ఎక్కువ టెన్షన్ తీసుకొని, ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఇలాంటి హ్యాంగింగ్ కానీ, పాయిజన్ కన్జ్యూమ్ చేయడం, ఇలాంటి వర్స్ట్ స్టెప్స్, ఇలాంటి చాలా సీరియస్ స్టెప్స్ అండ్ వాళ్ళ లైఫ్ కూడా సాక్రిఫైస్ వాళ్ళు చేస్తున్నారు. సో అవర్ మెయిన్ మెసేజ్ ఇస్, ఇఫ్ యూ ఆర్ లివింగ్, ఇఫ్ యూ ఆర్ లైవ్, దెన్ యూ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ యూర్ లైఫ్. మన లైఫ్లో ప్రాబ్లమ్స్ ఖతం అయితే మన లైఫ్లో ప్రాబ్లమ్స్ లేదు అంటే లైఫ్ లేదు. ఎవ్రీబడి హూ ఈజ్ లివింగ్ ఓన్లీ హ్యాస్ ప్రాబ్లమ్స్. మనకు ప్రాబ్లమ్స్ ఉంటేనే మనం లివింగ్ ఉంటాము. ఎప్పుడైతే మనం చనిపోతామో మన ప్రాబ్లమ్స్ కూడా ఖతం అవుతుంది. అంటే లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీ అదర్ ప్రాబ్లమ్ యూ హ్యావ్. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, మ్యాట్రిమోనల్ ప్రాబ్లం ఉండొచ్చు, హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు. బట్ మీరు ఒక మంచి స్పిరిట్తోని, ఎంకరేజ్మెంట్తో, కాన్ఫిడెన్స్తో అండ్ స్ట్రాంగ్ విల్తో మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్క ప్రాబ్లం ఓవర్కమ్ చేయొచ్చు. ఎప్పుడైనా ఒక చైల్డ్ ఉండొచ్చు, ఒక విమెన్ ఉండొచ్చు, ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ ఉండొచ్చు, అట్లని ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు వాళ్ళు మన పోలీస్ స్టేషన్కి, కౌన్సిలింగ్, భరోసా కౌన్సిలింగ్ సెంటర్కి, ఈవెన్ ఎస్పీ ఆఫీస్కి కూడా విజిట్ చేసి వాళ్ళ ప్రాబ్లం అనేది చెప్పచ్చు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్కి, ఎల్డర్స్కి సొసైటీలో ఇదే అడ్వైస్ ఉంది. ఇప్పుడు మన పిల్లలు సోషల్ మీడియాతో, ఇంటర్నెట్ యూసేజ్తో చాలా రకరకాల ప్రాబ్లమ్స్కి ఫేస్ చేస్తున్నారు. బులింగ్ అవుతుంది ఆన్లైన్, సోషల్ మీడియాకి బులింగ్ ఫేస్ చేస్తున్నారు, స్టాకింగ్ ఫేస్ చేస్తున్నారు. అందుకే వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ ఇంటర్నెట్ యూసేజ్ కానీ, గేమింగ్లో చాలామంది డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, లోన్స్ కూడా తీసుకొని గేమింగ్ ఆడుతున్నారు.
సో వాళ్ళ బిహేవియర్ కూడా మీరు వాచ్ చేయాలి. వాళ్ళు ఏ రకంగా స్కూల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఫ్రెండ్ సర్కిల్ పియర్ గ్రూప్లో కానీ ఏ రకంగా స్ట్రెస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఎవ్రీ పేరెంట్ షుడ్ బి కేర్ఫుల్. అండ్ ఫ్రమ్ మై సైడ్ యాజ్ ఎస్పీ వికారాబాద్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా వాళ్ళ లైఫ్కి ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియాలి. లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీ అదర్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. అండ్ మనము జీవితం ఉంటేనే ఏదో ఒక ప్రాబ్లమ్కి మనము ఓవర్కమ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.